నిర్మల్ జిల్లా మామాడ మండలం పొన్కల్ కొమ్మల్కోట్ రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ప్రభుత్వం తమ వడ్లను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ కిషోర్ కుమార్ ఆర్డీఓ రత్నకళ్యాణి రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. వెంటనే సమస్యను పరిష్కరించలేమని, తమకు కొంత సమయం కావాలని కలెక్టర్ కోరారు. ముఖ్యమంత్రి గారికి కడప వ్యవసాయ శాఖ అధికారులందరికీ తెలియజేయనది ఏమనగా మా సమస్య ఏమిటంటే, మేము దాదాపు 25 రోజులు వడ్లు కొని రోడ్ల మీద పోసినాము. ఇప్పటిదాకా కాంట ఓపెన్ చేసి వారం రోజులు అయింది. మ్యాచర్ చూసిండ్రు, అన్ని చూసిండ్రు, బాధ నచ్చింది, జోగడం లేదు. కాబట్టి మాకు వెంటనే తక్షణము ఇలా కాంట ఓపెన్ కావాలి. మాకు తక్షణమే ఇవో ఇంతకు ముందు ఎట్లా కొన్నారో అట్లే కొనాలా. చెన్ని పట్టుడు అని చెప్పేసి కొత్త ప్రాబ్లం సృష్టిస్తున్నారు. ఆ చెన్ని పట్టుడు కాదు. ఒకవేళ చెన్ని పట్టుడు గిట అంటే మేము డైరెక్ట్ ఆల్రెడీ మామిడి క్రాసింగ్ మీద ఇప్పుడే ధర్నా చేయగలము. అన్ని ధరలకు పోతాం. పాత పద్ధతులనే కటింగ్ కావాలా. ఈ కొత్త పద్ధతులు ఇప్పుడు పెట్టి ఇదంతా భాగవతం కట్టు లేదు. యూరియా సుఖ మాకు లక్మచంద మండలం పోతే యూరియా ఫుల్ ఉంటుంది. మామిడి మండలం యూరియా ఎప్పుడు షార్టేజ్. యూరియా 330 ఇప్పుడు అట్లా ఫోన్లో ఇప్పుడు పెట్టిండు అనే వరకు 15 నిమిషాలలో మొత్తం స్టాక్ అయిపోతున్నది అక్కడ. అదే లెక్కచందలో ఎక్కడన్నా యూరియా ఫుల్ స్టాక్ దొరుకుతున్నది. అదొకటి, ఇదొకటి. మక్కలు సుగా మొక్కజొన్న మక్కలు దాదాపు ఒక 400 ఎకరాలు వేసినాము మా విలేజ్లో. మొత్తము బయట దళారులకు అమ్ముకున్నాము. మాకు మిగిలింది ఈ ఊళ్ళో ఇద్దరు అమ్ముకున్నారు. అంత అయిపోయినాక కాట పెట్టేందుకు